ప్రైజ్ లార్డ్ అందరికీ. డే 38 ఫిబ్రవరి 7th మొదటి సమూయేలు 5వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ భాగంగా చదువుకుందాము. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదుకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారికి దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటే దీనికి కారణం కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేయుదామని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాదు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చితిరనిరి. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత ముత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తర్వాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసము ఏమి చేయుదమో, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయనుద్దేశించినడలా ఊరికయ్యే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ ఏదని వారిని అడగగా, వారు మీరందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిస్తీన్ల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారంగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఇశ్రాయేలు ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయిరు కదా. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టిడి. అది బెత్షెమెషుకు పో మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటినెడల ఆయనే ఈ గొప్ప కీడును మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోనెడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా
ఆ ఆవులు రాజమార్గం నుండి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గంన నడిచిని. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులను గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీన్ల సర్దారులను 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టరోస్తు నిమిత్తం ఒకటి, గాజావారి నిమిత్తం ఒకటి, అష్కెలోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల 5 సర్దారుల పట్టణములన్నిటినీ లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసము దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను ముత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యతారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీన్లు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలెనని వర్తమానము పంపిరి. ఇది 2వ భాగం అండి. మొదటిసారి కనుక మీరు ఎవరైనా ఛానల్ని చూస్తే బైబిల్ చదవడం వింటుంటే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ప్రైజ్ లార్డ్ అండి.